వెల్కమ్ టు మెగా 9 ఆఫ్ ద రికార్డ్. యుద్ధంతో పూర్తిగా దివాలా తీనున్న పాకిస్తాన్ ఓవైపు అంతర్గత పోరు, మరోవైపు ఆర్థిక సమస్యలతో అతలాకుతలమవుతుంది. చెయ్యి చాచి అడిగినా పాక్కు బయట నుంచి ఆదుకునేవారు ఎవరూ కనబడటం లేదు. ఈ పరిస్థితుల్లో పాక్ మన దేశంతో ఎక్కువ కాలం పోటీ పడే పరిస్థితి లేదు. పహల్గామ్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోవడంతో భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాల లక్ష్యంగా దాడులు చేసింది. దీంతో భారత్ పాక్ల మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరమయ్యాయి. భారత్ను కెలికి వాసన చూసిన పాక్ అన్ని రకాలుగా చావు దెబ్బతింటోంది. అంతర్జాతీయ ఆర్థిక రేటింగ్స్ ఏజెన్సీ మూడీ అంచనాల ప్రకారం యుద్ధాన్ని భరించే పరిస్థితికి పాక్కు ఏమాత్రం లేదు. పాకిస్తాన్ ఖజానా పూర్తిగా ఖాళీ అయి చాలా కాలమైంది. ఆహార పదార్థాల నుంచి పెట్రోల్ వరకు అనేక నిత్యావసరాలకు దిగుమతులపైనే ఆధారపడే ఆ దేశానికి విదేశీ మారక ద్రవ్య నిల్వలు చాలా అవసరం. అవిప్పుడు పూర్తిగా ఖాళీ అయ్యాయి. ప్రస్తుతమున్న నిల్వలు 3 నెలల దిగుమతులకు మాత్రమే సరిపోతాయంటున్నారు. యుద్ధం నేపథ్యంలో అదనపు వనరులు సమకూర్చుకోవాలి. కానీ పాక్కు ఆర్థికంగా ఆదుకోవటానికి ఎవ్వరూ ఇప్పుడు ముందుకు రావడం లేదు. అంతర్జాతీయ ఆర్థిక వివరాలు అందించే సిఈఐసి ప్రకారం డిసెంబర్ 2024 నాటికి పాకిస్తాన్ అప్పు $131 బిలియన్. తాజాగా పాక్ అంతర్జాతీయ ద్రవ్యనిధి ముందు మరోసారి సహాయం కోసం చేయి చాచింది. పాక్ జీడీపీలో అప్పుల వాటా ఇప్పటికే 75% చేరుకుంది. అప్పుల కుప్పగా ప్రపంచ దేశాల్లో ముద్రపడింది. పేదరికం, నిరుద్యోగం, ఆరోగ్య సేవల లోపం వంటి సామాజిక సమస్యలు ఆ దేశాన్ని పట్టి పీడిస్తున్నాయి. వీటిని ఎదుర్కోవడమే కష్టమైన తరుణంలో యుద్ధ సన్నాహాలు పాక్కు అసాధ్యంగా మారనున్నాయి. మరోవైపు బయట నుంచి నిధులు వచ్చే మార్గాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇప్పటికే ఇతర దేశాల నుంచి తీసుకున్న అప్పులు కొండలా పేరుకుపోవడంతో వాటిని తీర్చేందుకు పాకిస్తాన్ సతమతమవుతోంది. యుద్ధం సృష్టించే భారాన్ని మోసే పరిస్థితి లేదు. పరిమితి ఘర్షణలతో కూడిన సైనిక ప్రతిష్టంభన సైతం పాకిస్తాన్కు అంతులేని నష్టాన్ని కలిగిస్తుందని అంచనా వేస్తున్నారు. తీవ్ర ద్రవ్యోల్బణంతో ఉక్కిరిబిక్కిరవుతున్న పాకిస్తాన్కు ప్రపంచంలోనే అత్యధిక వృద్ధి రేటుతో దూసుకెళ్తున్న భారత్తో యుద్ధం ఏమాత్రం శ్రేయస్కరం కాదని నిపుణులు చెబుతున్నారు. అటు ఆర్థిక ఇబ్బందులకు తోడు రాజకీయంగా, సామాజికంగా కూడా పాక్లో పరిస్థితి అదుపు తప్పుతోంది. బలూచిస్తాన్లో జరుగుతున్న వేర్పాటువాద ఉద్యమం ప్రభుత్వానికే కాదు, సైన్యానికి సవాలు విసురుతోంది. తరచూ జరుగుతున్న దాడులతో అక్కడ అదనపు బలగాలను మోహరించాల్సి వస్తోంది. పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని అక్కడ వెచ్చిస్తోంది. ఇటీవల జరిగిన జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్తో ఆ ప్రాంతంపై పట్టు కోల్పోయినట్లయింది. ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వంతోనూ పాక్కు పొసగటం లేదు. ఇంకోవైపు సింధ్లో ఇండస్ నదిపై కొత్త కాలువల నిర్మాణానికి వ్యతిరేకంగా ఉద్రిక్తతలు చెలరేగుతున్నాయి. ఒక రకంగా అంతర్యుద్ధ పరిస్థితులను పాక్ ఎదుర్కొంటోంది. దేశ భద్రతలో కీలకమైన రక్షణ వ్యవస్థ కూడా బలోపేతంగా ఏమీ లేదు. ఆర్థిక, సామాజిక పరిస్థితుల ప్రభావం సైన్యం పైన పడుతుంది. ఇప్పటికే సరిహద్దుల్లో ఉన్న సైనికులకు సరైన ఆహారం అందడం లేదని గగ్గోలు పెడుతున్నారు. కిరోసిన్, పెట్రోల్ వంటి వాటిని అవసరాలకు అందించలేకపోతున్నారు. అరకొర సౌకర్యాలతో భారత్ వంటి శక్తివంతమైన దేశాన్ని ఎక్కువ రోజులు ఎదుర్కోలేమని పాక్ రక్షణ నిపుణులు తేల్చి చెబుతున్నారు. 14 రోజుల పాటు యుద్ధం కొనసాగిస్తే భారత్ 2.50 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేయాల్సి ఉంటుందని, పాకిస్తాన్ కూడా ఇదే స్థాయిలో ఆర్థిక వనరులు వినియోగించాల్సి ఉంటుందని ముంబైకి చెందిన థింక్ ట్యాంక్ స్ట్రాటజిక్ ఫోర్సైట్ గ్రూప్ విశ్లేషించింది. ఇదే జరిగితే పాక్పై కోలుకోలేని భారం పడుతుంది. దాంతో ఆ దేశంలో ప్రజాజీవనం అతలాకుతలమవడం ఖాయంగా కనిపిస్తుంది.